నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ. గ్రామ ప్రథమ పౌరుల పదవీ కాలం మరో 10 రోజుల్లో ముగియనుంది. సర్పంచుల పదవీ కాలం ముగుస్తుండటంతో కొందరు వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్ధపడుతున్నారు. మరికొందరు లక్షల్లో అప్పులు చేసి చేపట్టిన పనులకు బిల్లులు రాకపోవడంతో ఆ బిల్లులే వారి పాలిట శాపంగా మారాయని వాపోతున్నారు. కొత్తగా వచ్చిన ప్రభుత్వంలో పెండింగ్ బిల్లుల పరిస్థితిపై ఆందోళన చెందుతున్నారు. గ్రామాల్లో చేపట్టిన క్రీడా ప్రాంగణాలు, శ్మశాన వాటికలకు సంబంధించిన బిల్లులు లక్షల్లో ఉన్నాయని ఆవేదన చెందుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దయానంద్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వము ఎన్నికల్లో సర్పంచులు గెలవడం జరిగింది. ఈ నెల 31తోని సర్పంచ్ పదవి కాలము ముగిస్తుంది. మళ్ళీ ఇప్పటి వరకు పెండింగ్ బిల్లులు ఏమైనా ఉన్నదా, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిరో అడిగి తెలుసుకుందాం. చెప్పండి సర్పంచ్ గారు, మీ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిరు? మేము గ్రామంలో సర్పంచ్తో ఇంకో గ్రామానికి పోటీపడి వర్క్ చేసినాం. అన్నీ శ్మశాన వాటిక కానీ, డంపింగ్ షెడ్ కానీ, పల్లె ప్రగతి వనం కానీ, కుల సంఘాలు కానీ అన్నీ అనుకూలంగా కట్టినాము. అన్నీ చేసినాం. ప్రభుత్వం ఏం చేయమంటే చేసినాము. అన్నీ చేసి గ్రామాన్ని కూడా చాలా అభివృద్ధి రంగంలో దూసుకెళ్తాడు చేసినామండి. మళ్ళీ ఇప్పటి వరకు ఏమైనా పెండింగ్ బిల్లులు ఉన్నాయా? మళ్ళీ ఎలాంటి పెండింగ్ బిల్లులు ఇంకెన్ని రావాలి? ఉన్నాయి. చాలామంది సర్పంచులకు శ్మశాన వాటిక బిల్లులు, సీసీ రోడ్ల బిల్లులు అన్నీ పెండింగ్ ఉన్నాయి. ఈ ప్రభుత్వం స్పందించి ఆ బిల్లులు, పెండింగ్ బిల్లులు క్లియర్ చేయాలని కోరుకుంటున్నాం. ఈ ప్రభుత్వంలో మీ పదవి కాలం ఏమైనా పొడిగించాలని ఇట్లా అలాంటి ఉద్దేశం ఏమైనా ఉందా? పొడిగించమని రేవంత్ రెడ్డి గారిని, ముఖ్యమంత్రి మన పంచాయరాజ్ మంత్రి సీతక్క గారిని కోరుకుంటున్నాం. ఎందుకంటే అప్పుడు చెక్ పవర్ ఇచ్చేసరికి 9 నెలలు అయింది. అలాగే కరోనా టైంలో కూడా 2 సంవత్సరాలు మాకు ఏం లేకుండా చాలా ఇబ్బందులు అవ్వడము. అందుకనే పొడిగించమని కోరుకుంటున్నాం. మరొక సర్పంచ్ గారు ఉన్నారు. ఎక్కడ సర్పంచ్గా పనిచేసారు? ఇప్పుడు 5 ఏళ్లలో అభివృద్ధి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారు? సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలు గంగాపూర్ పన్యాల లింగారెడ్డిని. 50 లక్షల సీసీ రోడ్డు పోసిన, గ్రేవీ యార్డ్ కట్టిన, డంపి షెడ్ కట్టిన, గ్రామానికి ట్రాక్టర్ వచ్చింది, ట్యాంకర్ వచ్చింది. మాకు నిధులు పనిచేద్దామని లేకుండా ట్రాక్టర్ తీసుకున్నాము, ట్యాంకర్ తీసుకున్నాము, అన్నీ కొనసాగించినాము. నేను గ్రామ పంచాయతీ కట్టిన, అంబేద్కర్ భవనం కట్టిన, పార్కు కట్టిన, క్రీడల ప్రాంగణాన్ని కట్టిన. దానికి ఆ పైసలు ₹1 రాలే. ఈ క్రీడల ప్రాంగణాన్ని ఇస్తుతా నేను ప్రోగ్రాం ఉంటుందని 2-3 లక్షలు మొన్న పెట్టిన. అంతకుముందుకు 5 లక్షలు రావాలి. నాకు ఈ రేవంత్ రెడ్డి గారిని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ రేవంత్ రెడ్డి, సీతక్క పంచాయరాజ్ మినిస్టరు మాకు సర్పంచులకు ఒక 6 నెలలు పొడిగించాలని కోరుతున్నాను. ప్రొసీడింగ్ కాపీలు లేకుండానే కొన్ని వర్క్స్ స్టార్ట్ చేసిరని సర్పంచులు అది ఉంది ఆరోపణ, అది వాస్తవమేనా? గ్రామ పంచాయతీని తీసుకుంటామని పల్లె ప్రగతి వనము, క్రీడల ప్రాంగణము పోస్టింగ్ లేకుండా వర్క్ చేసినాం. 10 లక్షల వర్క్ చేసినాం. అది రికార్డు చేసుకునేది ఉంది మాకు. దాని వలంగానే మాకు 6 నెలలు, అప్పుడు కరోనా వచ్చింది 2 సంవత్సరాలు, ఒక 9 నెలలు మాకు సర్పంచ్ అయినాక చెక్ పవర్ రాలే. మేమే జీతాలు వాళ్ళకి ఇచ్చినాము. ఏది ఇంట్రెస్ట్తో తెచ్చి ఇచ్చినాము వాళ్ళకు. మా ఇంట్రెస్ట్తో మేము నష్టపోయినాం. ఎందుకంటే 9 నెలలు మాకు మళ్ళీ ఉప సర్పంచ్తో మాకు లింక్ పెట్టి మళ్ళీ ఏదైనా బాధ ఉన్నా కానీ ఉప సర్పంచ్ని బదిలాడవలసి వచ్చింది. దేనికైనా కొందరికి ఇబ్బంది చేశారు, కానీ కొందరికి ఇబ్బంది ఏం చేయలేదు ఉప సర్పంచులు. ఎందుకంటే మాకు ఖచ్చితంగా ఇంకొక 6 నెలలు పొడిగించాలని ముఖ్యమంత్రిని రేవంత్ రెడ్డిని, పంచాయత్ మినిస్టరు సీతక్కను కోరుతున్నాను. వాళ్ళు దయదలిచి సర్పంచుల మీద ఖచ్చితంగా ఇంకొక 6 నెలలు పొడిగిస్తే బాగుంటుందని నేను ఇట్లు గంగాపూర్ సర్పంచ్ పన్యాల లింగారెడ్డిని మాట్లాడుతున్నాను. ఇప్పుడు మీ గ్రామ ప్రజలకు లాస్ట్ సర్పంచ్ ఇప్పుడు పదవి కాలం ముగిస్తుంది, మళ్ళీ ఎలాంటి సందేశం ఇవ్వబోతున్నారు? నేను మళ్ళా, ఎందుకంటే ఇది ఇట్లే జర్నల్ ఉంటే నేను ఖచ్చితంగా జనానికి మాకు 1500 ఓటర్స్ ఉంటారు, 2001 జనాభా లెక్క ఉంటుంది. నేను ఖచ్చితంగా మళ్ళీ జర్నల్ ఉంటే నేను సర్పంచ్ని, నేను మంచి సేవ చేసిన, నాకు మీద నమ్మకంగా ఉన్నారు జనము. నేను ఖచ్చితంగా నా రూపాయి అయినా నేను నా ఇంట్లో నుండి అయినా పెట్టుకొని నేను ఊరికి అభివృద్ధి చేసిన, మంచి పని చేసిన. వాటరు అనేది మిషన్ వగేరా నడుచుతా ట్యాంకర్ పెట్టి నీళ్ళు పోసిన, ట్యాంకర్ తెచ్చుతూ పోసిన. నేను జనములో కలిసిమెలిసి ఉన్నాను.
గ్రామాలను ఎంతో అభివృద్ధి చేయడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కొన్ని పెండింగ్ బిల్లులు ఉన్నాయి. ఆ పెండింగ్ బిల్లులను ప్రభుత్వం వెంటనే చెల్లించాలి. కొన్నిటికి ప్రొసీడింగ్ కాపీలు కూడా లేకుండా పనులు చేసిన వాటికి కూడా ప్రొసీడింగ్ కాపీలు ఇవ్వాలి. ప్రభుత్వం ఒక 6 నెలల వరకు సర్పంచ్ పదవి కాలను పొడిగించి సర్పంచ్లను ఆదుకోవాలి అని కోరుతున్నారు. ఇది పరిస్థితి. కెమెరామెన్ కృష్ణతో దయానంద్, 4 సైడ్ టీవీ, సిద్దిపేట.